హాయ్ అండి. ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని కార్డ్బోర్డ్కి కలర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నాను. వాటికి గమ్ పెట్టి ఒకదాని మీద ఒకటి అంటిస్తున్నాను. ఇలా అంటించిన తర్వాత ఒక 2 ఇలా అంటించిన తర్వాత ఆ రెండిటిని కార్డ్బోర్డ్కి అంటిస్తున్నాను. కార్డ్బోర్డ్కి అంటించిన తర్వాత పైన ఒక ఐస్ క్రీమ్ స్టిక్, కింద ఒక ఐస్ క్రీమ్ స్టిక్ పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత కార్డ్బోర్డ్ ప్లెయిన్గా ఉంది కదా, దానికి కొంచెం డిజైన్లా చేస్తున్నాను. వైట్ కలర్ అక్రిలిక్ పెయింట్తో బార్డర్లా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్కి ఎల్లో కలర్ వేసాను. ఇలా ఎల్లో వేసిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా ప్లెయిన్గా ఉన్నాయి కదా అని లీవ్స్ లాగా డ్రా చేస్తున్నాను దీని మీద పెయింట్తో. ఇలా వేసిన తర్వాత ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అక్రిలిక్ పెయింట్ బాటిల్స్ ఖాళీ అయిపోయినవి, ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, వాటిని ఇలా గమ్తో ఒక బాటిల్ అంటిస్తున్నాను. మనం దారంతోనన్నా కట్టచ్చు, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. కార్డ్బోర్డే కదా, హోల్స్ పెట్టి కట్టచ్చు. దానికి ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.